దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం మనం గమనించినట్లయితే ఈ ప్రాంత ప్రజలందరితో, ఈ లోకంలో ఉన్న వారందరితో యేసయ్య ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, దేవుని యొద్దకు రండి, అంటే యేసయ్య యొద్దకు రండి, అప్పుడు యేసయ్య మన యొద్దకు వస్తాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలా మందిని మనం గమనిస్తూ ఉంటే యేసు ప్రభు కూడా నిజమైన దేవుడని నమ్మి విశ్వసించి అనేక మంది రహస్యంగా యేసయ్యను 4 గోడల మధ్యలో రహస్యంగా, భర్తకు తెలియకుండా భార్య తెలియకుండా భర్త, ఈ సమాజముకు తెలియకుండా 4 గోడల మధ్యలో యేసయ్యను ఆరాధిస్తూ, ప్రార్థన చేస్తూ, యేసయ్యను నమ్ముకుంటూ, మనసులో నమ్ముకుంటూ ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్ళందరితో కూడా యేసయ్య ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, మీరు నా యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు నేను వస్తాను. ఆమేన్. హల్లెలూయా. వచ్చి ఏం చేస్తావయ్యా? నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నా దగ్గరికి వస్తానంటున్నారు కదా, వచ్చి ఏం చేస్తారు అని మనం గమనిస్తే యేసయ్య అంటున్నాడు, ఈ లోకములో ఉన్న ప్రతి మానవాళ్ళందరి కొరకు ఆయన ఏం చేశాడంటే ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వ్రేలాడినాడు. ఆయన ఏం చేసినాడంటే మానవాళి పాపమంతా కూడా ఆయన మీద వేసుకొని పాపము నుండి, శాపము నుండి విడిపింపబడాలని, నిత్య నరకాగ్ని నుండి తప్పింపబడాలని, ఒక వ్యక్తి మరి నాశనములోనికి వెళ్ళిపోకూడదని యేసయ్య ఏం చేశాడు తెలుసా? పరలోకము నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. దిగి వచ్చిన దేవుడు యేసయ్య అంటూ ఉన్నాడు, మీరు నా దగ్గరికి రండి, అప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తానో తెలుసా? ఇప్పుడు మీరు అనుభవిస్తున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు, రోగాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, చర్చి దగ్గరకు వచ్చి మరి చర్చిలో ఆరాధన జరిగేటప్పుడు ప్రతి సేవకుని దగ్గరికి వచ్చి చాలామంది అంటూ ఉంటారు, అయ్యా మా ఆర్థిక ఇబ్బందులు బాలేవయ్యా. చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న సంపాదనేమో చిన్నగా ఉంది, ఖర్చులేమో పెద్దగా ఉన్నాయి. ఈ సంపాదనకు ఆ ఖర్చులకు అసలు పొంతనే లేదు. ఈ ఖర్చులన్నీ కూడా తీసివేసుకోవాలని చెప్పి అప్పులు తెచ్చుకుంటూ ఉన్నాం. ఆ అప్పులు కట్టుకోలేని పరిస్థితుల మధ్యలో ఉన్నాం. సంపాదన అంతా వడ్డీలకు గట్టలేకనే పోతూ ఉన్నాం. ఇక పిల్లలు, మేము కడుపారా తినలేని పరిస్థితుల మధ్యలో ఉన్నామయ్యా అని చెప్పి ఎంతోమంది మరి చర్చికి వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో మనుషులందరూ ఎదురవుతున్న సమస్య ఏంటంటే ఆర్థిక సమస్య, అసమాధానాలు. భర్తకు భార్యకు సమాధానం లేక ఒకటే ఇంట్లో ఉంటుంటారు కానీ సమాధానం ఉండదు. ఒకరు ఆ ముఖం వేసుకుంటే ఒకరు ఈ ముఖం వేసుకుంటుంటారు. ఒకటే ఇంట్లో ఉంటుంటారు. పిల్లలు కూడా, పెంచిన పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటలు వినని పరిస్థితులు. పెంచిన పిల్లలు ఒక వయసుకు వచ్చిన వెంటనే తల్లిదండ్రులను దూషిస్తూ, తల్లిదండ్రులను భయపడిస్తూ, తల్లిదండ్రుల మాటను ఎదిరిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, కోకోలంగా ఉన్నాయి. అనేక పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే, టీవీలలో మరి చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ అప్పులు ఎక్కువైపోయి, అప్పులు తీర్చుకోలేక 10 మంది ముందర అవమానపడుతూ ఈ బ్రతుకులు నాకెందుకు అని చెప్పి భార్యాభర్తలు చిన్న చిన్న పిల్లలతో పాటు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు అని అంటే అప్పులు ఎక్కువైపోయినాయి. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వ్యభిచారము, భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త రహస్య పాపము, వ్యభిచారము. ఈ వ్యభిచారం అనే గుంటలో పడిపోయి ఎవ్వరు కూడా పైనికి లేపబడలేని పరిస్థితుల మధ్యలో, ఆ వ్యభిచారము నుంచి బయటికి రాలేని పరిస్థితుల మధ్యలో ఎంతో మంది తమ జీవితాలను నాశనంలోనికి నడిపించుకుంటూ ఉన్నారు. ఎంతోమంది మరి బెట్టింగ్లని, మరి ఎంతోమంది జూదమని, ఎంతోమంది మందుకు బానిసైపోయి, కళ్ళుకు బానిసైపోయి, త్రాగుడుకు బానిసైపోయి, సిగరెట్లకు
సినిమాలకు బానిసైపోయి, చెడు స్నేహాలకు బానిసైపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఎవరిని కదిలించినా, ఏ కుటుంబస్తులను కదిలించినా మా కుటుంబంలో ఈ పరిస్థితులు ఉన్నాయి, మా కుటుంబంలో సమాధానము లేదు, మా కుటుంబంలో భార్య భర్తకు పిల్లలకు మధ్యలో ఐక్యత లేదు, అనైక్యత ఉంది, సఖ్యత లేదు. ఎవరింతకు వాళ్ళు రావడం, ఎవరింతకు వాళ్ళు భోజనం చేసేయడం, ఎవరింతకు వాళ్ళు వెళ్ళిపోవడం. అది మధ్యతరగతి కుటుంబంలో అయినా సరే, సంపాదిస్తున్న ఆస్తిపరులని చెప్పుకుంటున్న వాళ్ళ కుటుంబంలో అయినా సరే, ఎక్కడ చూసినా సమాధానం లేని పరిస్థితులు, ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితులు, ఎక్కడ చూసినా ఒక ముద్ద అన్నం తిని సంతోషంగా కుటుంబంతో గడిపి భార్యతో పిల్లలతో గడపలేని పరిస్థితులు. ఈ పరిస్థితులన్నిటిలో ఒకవేళ ఈ రాత్రి ఈ ప్రాంత ప్రజలు కానీ, దూరాన సమీపాన ఈ మాటలు వింటున్న వారు కానీ ఈ పరిస్థితులలో నువ్వు ఉన్నావేమో, ఈ పరిస్థితులను అనుభవిస్తున్నావేమో. అయితే ఈ రాత్రి ఒక శుభవార్త. ఆ శుభవార్త ఏంటంటే, నజరేయుడైన యేసు, ఈ యేసు 2000 సంవత్సరముల క్రితమే ఈ లోక మానవాళి పాప శాప భారాన్ని ఆయన మీద వేసుకొని ఈ లోకములో ఉన్న ప్రతి మానవుడు సంతోషంగా బ్రతకాలని, ఈ లోకములో ఉన్న ప్రతి మానవుడు నోటి నిండా నవ్వుతో బ్రతకాలని, కన్నీరు కార్చకూడదని, పాపములో బ్రతకకూడదని, ఈ లోకములో ఉన్న మానవుడు ఆయన అలవాటు చేసుకున్న వ్యసనాల నుండి విడిపింపబడాలని 2000 సంవత్సరముల క్రితం యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరూ చేసిన పొరపాట్లన్నీ, తప్పులన్నీ కూడా ఆయన మీద వేసుకొని మనుషులు అనుభవించవలసిన శిక్షను యేసయ్య అనుభవించి ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వ్రేలాడి శరీరమంతా గాయపరుచుకొని ఆయన శరీరములో ఉన్న 6.5 లీటర్ల రక్తమంతా కూడా ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చి ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకొని ఆయన చేతులకు కాళ్లకు మేకులు కొట్టించుకొని ఇదిగో ఆకాశానికి భూమికి మధ్యలో ఒక మ్రాను మీద, సిలువ మ్రాను మీద వ్రేలాడి చనిపోయిన యేసయ్య తిరిగి 3 రోజులు సమాధిలో పాతి పెట్టబడి 3వ రోజున మృత్యుంజయుడే తిరిగి లేచిన యేసయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో పిల్లిగుండ్ల వాసులారా, ఈ ప్రాంత ప్రజలారా, నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి ఏం చేస్తావు అనంటే, వచ్చి నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల నుండి నీకు విడుదలిస్తాడు, ఏది సత్యమో ఏది అబద్ధమో చెబుతాడు, ఏది మంచి మార్గమో ఏది చెడ్డ మార్గమో చెబుతాడు. ఉదాహరణకు పిల్లలు చిన్నగున్నప్పుడు చిన్న చిన్నగా పిల్లలు కాళ్ళతో నడుస్తూ ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఒక దీపం అంటించినాం అనుకోండి, ఆ చిన్న పిల్లగాడు ఆ దీపానికి ఆకర్షింపబడి ఆ దీపమును పట్టుకోవడానికి పోయినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా, గమనించి వద్దొద్దొద్దు, ఆ దీపం పట్టుకుంటే కాలుతుంది బిడ్డ అని చెప్పి ఆ చిన్న బిడ్డను దూరం చేస్తారు. ఏది తెలియని వయసు ఆ బిడ్డదు, అది కాలుతుందో తెలియదు, అది కాలదో తెలియదు. ఆ చిన్న బిడ్డకు ఎలాగైతే ఆ చిన్న బిడ్డకు తల్లిదండ్రులైన వారు అది కాలుతుంది అని ఆ దీపము నుండి ఆ బిడ్డను వేరుపరుస్తారో, ఆ దీపము కాలకుండగా తన శరీరానికి గాయపరచకుండగా ఆ బిడ్డను కాపాడుతాడో, అలాగే యేసయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో నేను మీ దగ్గరికి వస్తాను, అయితే మొదటగా మీరు నా దగ్గరికి రండి, మీరు మొదటిగా నా దగ్గరికి రండి, వచ్చినప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను, వచ్చి ఏమి చేస్తాను అని మనం గమనిస్తే, ఆయన మన దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తాడని మనం గమనిస్తే చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య మన దగ్గరికి వస్తే మనకేం కలగజేస్తారంట అంటే, మొదటిగా విశ్రాంతిని కలగజేస్తారంట. ఈ విశ్రాంతి ఎలాగుంటుందని మనం గమనిస్తే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఏ భారం మోసుకుంటున్నావు?
ఒక్కొక్కరిని మనం కదిలిస్తే ఒక్కొక్క భారం చెప్తూ ఉంటారు. కుటుంబ భారం అంటారు, బిడ్డల చదువులకు ఫీజుల భారం అంటాడు, ఉద్యోగము చేయలేక చిన్న చిన్న జీతాలకు తట్టుకోలేక తల్లిదండ్రుల భారం అంటాడు. మరి ఎక్కడ చూసినా భారం. ఇంటి రెంట్ ఒక భారం అంటాడు, కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితులు, నెల నెల సరుకులు తీసుకోలేని పరిస్థితులు, ఇవన్నీ కూడా భారమే. ఇదిగో ఈ రాత్రి నా దేవుడు అంటూ ఉన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. ఆ భారము మోసి 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 మోయలేక ఎంతో భయంకరమైన పరిస్థితుల మధ్యలో, నాలుగోడల మధ్యలో కృంగిపోయినావేమో, కూరుకుపోయినావేమో. ఇక ఈ భారము నుంచి, ఈ సమస్యల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో. ఒక్కొక్కరిది కుటుంబ భారం అయితే, ఒకరిదేమో ఈ లోకములో ఉన్న వాటన్నిటి విషయంలో పాపాన్ని స్నేహించి త్రాగుడు వ్యసనం అనే ఒక భారం, వ్యభిచారం అనే ఒక భారం, ఈ లోకపు జూదం అనే ఒక భారం, ఈ లోకపు ఆశల వైపు తిరుగుతున్నది ఒక భారం. ఈ భారం అంతటిని మీ నెత్తి మీద వేసుకొని ఈ భారముతో బయటపడలేని పరిస్థితుల మధ్యలో ఉంటారు. ఈ త్రాగుడు, ఈ భయంకరమైన జూదము, ఈ వ్యసనాలకు కుటుంబములో అసమాధానం కరువైపోయి ఏడుపులు, పెబ్బోలు, ఏడుపులు, రోదనలు, కొట్లాటలు, ఇదొక భారం. అయితే ఈ భారములన్నిటిలో నుండి మీరు అనుభవిస్తున్నారేమో, ఈ భారములన్నిటిలో నుండి ఎవరు నన్ను విడిపిస్తారేమో, ఎవరు నన్ను విడిపిస్తారు అని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే, ఈ రాత్రి నా దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. వేటి విషయంలో విశ్రాంతిని కలగజేస్తాడు అనంటే, ఇంతవరకు ఇప్పటి వరకు నీవు, నీ కుటుంబము ఏ దాని గురించి అయితే వేదన పడుతూ ఉన్నారో, ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నారో, చేతికొచ్చిన బిడలు తల్లిదండ్రుల మాటలు వినక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న యవన బిడ్డల కొరకు నువ్వు అలమటిస్తున్నావేమో. కుటుంబం పెద్దగైతుంది, భర్త మారుతలేడు, భర్త పరిస్థితులు మారుతలేడు, రోజు ఖర్చు పెట్టుకున్న డబ్బంతా కూడా త్రాగుడికి పెడుతున్నాడు, ఇంటికి వచ్చేటానికి ఒక్క రూపాయి కూడా తీసుకొని వస్తలేడని ఈ భారముతో నువ్వు బాధపడుతున్నావేమో. ఇంటి పక్కన వాళ్ళు అందరూ కూడా సంతోషంగా గృహాలు కట్టుకుంటూ ఉంటే, నేను ఒక రెంట్ హౌస్లో కిరాయి కట్టుకోలేని పరిస్థితుల మధ్యలో ఉన్నానని ఈ భారముతో నువ్వు బాధపడుతున్నావేమో. దేహములో రోగాలు, భయంకరమైన రోగముల చేత మరణకరమైన పరిస్థితుల మధ్యలో మరణానికి దరికి చేరుతూ ఉన్నావేమో, మరణానికి దగ్గర అవుతున్నావేమో, ఈ భారముతో నువ్వు బాధపడుతున్నావేమో. అయితే ఈ రాత్రి నా దేవుడు అంటూ ఉన్నాడు, నీ సమస్త విధమైన భారం ఆయన నీ నుంచి తీసివేసి నీకు విశ్రాంతిని కలగజేస్తాడంట, నీకు క్షేమాన్ని కలగజేస్తాడంట. అయితే నువ్వేం చేయాలో తెలుసా? యేసయ్య దగ్గరికి రావాలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక తల్లి ఉందంట. ఆ తల్లి దాదాపు 18 సంవత్సరములు, ఎన్ని సంవత్సరాలంట? 18 సంవత్సరాలు ఒక దురాత్మతో బాధపడుతుంది, ఒక దయ్యపు శక్తుల చేత బాధపడుతుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 18 సంవత్సరాలు ఒక దురాత్మతో బాధపడుతూ ఎక్కడెక్కడికో తిరిగింది. ఆ మంత్రగాల దగ్గరికి, ఈ మంత్రగాల దగ్గరికి, అక్కడికి ఇక్కడికి, ఎక్కడెక్కడికో తన అవకాశం ఉన్నంత వరకు అనేక ప్రాంతాలకు తిరిగింది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకునింది. ఎక్కడ చూసినా ప్రయోజనం లేదు. ఎక్కడ చూసినా ఆ దురాత్మ నుంచి ఆమెకు విడుదల కలగడం లేదు. ఆ దురాత్మ పట్టిన ఆ స్త్రీకి ఆ దురాత్మ ఏం చేసిందంటే, ఆ దురాత్మ రాగానే ఆ స్త్రీ నడుము మీద కూర్చునిందంట. ఎక్కడ కూర్చునిందంట? నడుము మీద కూర్చునిందంట. ఎప్పుడైతే ఆ దురాత్మ ఆ స్త్రీ నడుము మీద కూర్చునిందో, ఆ నడుములన్నీ కూడా వంగిపోయినాయి. ఆ నడుములన్నీ కూడా వంగిపోయినాయి. అప్పటిదాకా ఆమె తన భర్తను ముఖానికి ముఖం పెట్టి, కనులు పెట్టి చూసేది. అప్పుడు దాకా తన పిల్లలను ముఖాలలో ముఖాలు పెట్టి, కనులు పెట్టి చూసేది. ఎప్పుడైతే ఈ దురాత్మ వచ్చి ఆ స్త్రీ మీద కూర్చునిందో, ఆ స్త్రీ నడుములు వంగిపోయి ఆమె మొత్తము కూడా నేల సూపులే చూస్తుందంట. ఆమె తల ఎత్తుకోలేని పరిస్థితులు,
ఆమె నడుములు వంగిపోయినాయి కదండి. ఇక తల ఎత్తుకోలేని పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు. భర్తను చూడలేదు, పిల్లల్ని చూడలేదు. ఒక షాపుకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నిట్టూర్పుగా నిట్టూర్పుగా నిలుచొని నడిచేది కాదు. వంగి 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 నడిచేది. ముందర ఏమొస్తున్నాయో తెలియవు, ముందర ఏ బస్సు వస్తుందో, ఏ లారీ వస్తుందో తెలియని పరిస్థితులు. ఇంత భయంకరమైన పరిస్థితులు ఆ స్త్రీ అనుభవిస్తూ ఉంది. ఎన్ని రోజులు తెలుసా? ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 18 సంవత్సరాలు ఆ స్త్రీ ఆ వ్యాధితో, ఆ దురాత్మ శక్తుల చేత ప్రభావింపబడి, ఆ దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ ఉండే ఆ స్త్రీని ఒక ప్రాంతంలో యేసయ్య ఒక దగ్గర నిలవబడినప్పుడు యేసయ్య ఆ స్త్రీని చూసి ఆ స్త్రీని పిలిచినాడంట. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఆ స్త్రీని చూసి ఆ స్త్రీని పిలిచి, అమ్మా ఇదిగో 18 సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నావు ఈ బాధతో, కాబట్టి ఇదిగో నీకు స్వస్థత కలుగుతుందని చెప్పి యేసయ్య తన హస్తాలు ఆమె మీద చాపి ఆమెను ముట్టి స్వస్థపరిచినాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె భారమంతా తొలగిపోయింది. ఎప్పుడైతే యేసయ్య హస్తాలు ఆమె మీద పడిన వెంటనే ఆమె శరీరంలో ఏలుబడి చేస్తున్న దురాత్మలు, ఆ దయ్యపు ప్రభావాలన్నీ కూడా తొలగిపోయి, వంగిపోయిన ఆ నడుము మొత్తము కూడా నిట్టూర్పుగా అయిపోయి వెంటనే యేసయ్య ముఖాన్ని చూస్తూ ఉందంట ఆ స్త్రీ. ఆమేన్, హల్లెలూయా. సమస్త విధమైన భారాన్ని తీసివేసే దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసు ప్రభు అంటూ ఉన్నాడు, ఓ పిలిగుండ్ల ప్రాంత వాసులారా, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరు ఏ భారముతో నీవు అనుభవిస్తూ ఉన్నావో, ఏ భారాన్ని నువ్వు మోయలేని పరిస్థితుల మధ్యలో, ఇక నేను ఈ బతకలేను, నేను ఇక మరణానికి వెళుతా, నాకు ఆత్మహత్యనే, ఇక నాకు బతుకు లేదు, ఈ రోగమునకు డబ్బులు పెట్టి 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 ఈ రోగమునకు టాబ్లెట్లు వేసుకొని అలసిపోయినావేమో, సంపాదనంతా హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయినావేమో, డాక్టర్లకు పెట్టి 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 అలసిపోయినావేమో. ఈ రాత్రి నా యేసయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో సమస్త భారాన్ని మోసుకొని వెళుతున్న వారలారా, విశ్రాంతి లేక, నిద్ర లేక అలమటిస్తున్నావేమో, రాత్రిపూట పండుకోలేక నీ సమస్యలు గుర్తుకొచ్చి కన్నీటితో నీ పరుపును తడుపుతున్నావేమో. అసలు ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఇక ఈ రోగముతోనే నేను సావాలనా? ఇక ఈ అప్పులతోనే నేను చనిపోవాలనా? నా పిల్లల భవిష్యత్ ఏంది? యవన కాలంలోకి వస్తున్న నా బిడ్డల భవిష్యత్ ఏంది? నా కుటుంబ పరిస్థితులు ఏంది అని నీవు ఒకవేళ బాధపడుతూ అల్లాడిపోతున్నావేమో, ఈ రాత్రి నా యేసయ్య ఒక మార్గము నీకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ మార్గం ఏంది తెలుసా? యేసు, 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 నజరేయుడైన యేసు అనే మార్గం. ఈ మార్గంలోనికి నీవు రా. అప్పుడు నా యేసయ్య నీవు అనుభవిస్తున్న సమస్త బాధల నుండి, సమస్త బలహీనతల నుండి, సమస్త రోగముల నుండి, సమస్త సమస్యల నుండి, అప్పుల నుండి ఏదైనా సరే ఆయన చిటికెలో అవన్నీ కూడా తీసివేసి నీకు సమాధానం ఇస్తాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా యేసయ్య మన దగ్గరికి వస్తే నీ భారం అంతటిని కూడా తీసివేస్తానంటున్నాడు. రెండవదిగా మనం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. చెవియొగ్గి నా యుద్ధకు రండి, వినిన ఎడల, చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి నా యేసయ్య అంటూ ఉన్నాడు, ఈ మాటలు దూరాన సమీపాన ఎవరెవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, ఆ మాటలు మీ చెవులలో పడుతున్న వెంటనే మీరు ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గరికి రండి, యేసయ్య దగ్గరికి రండి. అప్పుడు మీరు ఏమవుతారంట తెలుసా? బ్రతుకుతారంట. ఆమేన్, హల్లెలూయా. చెవియొగ్గి నా యుద్ధకు రండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. అంటే ఇప్పుడు దాకా మీరు బ్రతకలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారేమో, ఇప్పుడు దాకా బ్రతుకు ఎలా నడిపింపబడాలనో తెలియని పరిస్థితుల మధ్యలో ఉన్నారేమో. కొన్ని కుటుంబాలు చూసుకున్నట్లయితే, అన్న ప్రార్థన చేయండి అన్న అని అంటారు. ఎందుకోసమమ్మా అంటే,
నెలకు 40,000 సంపాదిస్తాం, నెలకు 40,000 సంపాదిస్తాం. కానీ ఇంట్లోకి వెళితే ఒక 5,000 నెలకు సంపాదించిన వ్యక్తి వస్తువులు ఎలాగుంటాయో, ఆ సంసారం ఎలాగుంటుందో అలాంటి జీవితాలు జీవిస్తూ ఉంటారు. మరి ఎక్కడ పోతున్నాయమ్మా 35,000? ఎక్కడ పోతున్నాయో తెలియదన్న. కనీసము కడుపు నిండా అన్నం తిలేని పరిస్థితులు, కనీసం పిల్లల కోసం ఏదైనా దాచిపెట్టుకుందామని అంటే కూడా తెలియని పరిస్థితులు. తెచ్చిన డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయో తెలియదు. ఇష్టానుసారంగా ఖర్చులు 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 ఖర్చులు. ఎందుకు వస్తున్నాయమ్మా ఈ ఖర్చులు? రోగాలన్న, రోగాలు. ఈ రోగాలు, ఈ సమస్యలు, ఈ అప్పులకు వడ్డీలు కట్టుకోలేక, ఈ అప్పులు తీర్చుకోలేక ఎంతో భయంకరమైన బ్రతుకులు బ్రతుకుతున్నామన్నా అని ఎంతోమంది చెప్తూ ఉంటారు. అయితే ఈ రాత్రి ఇలాంటి సమస్యల చేత బాధపడుతున్నావేమో నీవు. ఈ రాత్రి ఒక మంచి సువార్తమానం, ఒక శుభవార్త ఈ రాత్రి ఈ ప్రాంత ప్రజలకు ప్రకటిస్తున్నాడు. ఆ వార్త ఏం తెలుసా? నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా. ఈ యేసు గురించి నువ్వు వింటూ ఉన్నప్పుడే, చెవియొగ్గి నీ చెవులో పడినప్పుడే, ఆ మాటలు పడినప్పుడే యేసయ్య దగ్గరికి నీవు వస్తే, ఇదిగో ఆయన ఏం చేస్తాడంట తెలుసా? మీరు బ్రతకడానికి ఆయన అవకాశం ఇస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. మీరు జీవించడానికి అవకాశం ఇస్తాడంట. అందుకనే యేసయ్య అంటున్నాడు, ఇదిగో నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నను. ఆయన జీవము. ఏ రోగము చేతైతే ఇక మరణానికి దగ్గర అయిపోతానని డాక్టర్స్ చేతులు ఎత్తేసింటారు. కొంతమంది చెప్తుంటారు, డాక్టర్లు చేతులు ఎత్తేసినారన్న, ఇక ఏమి లేదు, ఇక 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 మరణమే, ఇక ఇంటికి తీసుకోపోమని చెప్పినారు, మీ బంధువులను పిలిపించుకోమని చెప్పినారు, ఇక ఏ పరిస్థితులు లేవన్నా అనే స్థితిగతుల మధ్యలో కూడా నా దేవుడు, జీవము కలిగిన దేవుని దగ్గరికి నీవు వస్తే, ఆ జీవము కలిగిన దేవుడు నీ రోగాన్ని బాగు చేసి, నీలో ఆయన జీవాన్ని వదిలి, నీలో ఆయన జీవాన్ని ఊది నిన్ను స్వస్థపరిచి, నీకు ఆరోగ్యాన్నిచ్చి, నీకు క్షేమాన్నిచ్చి, నీకు ఆయుష్నిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక రాజు దగ్గర ఒక సైన్యాధిపతి ఉన్నాడంట. అంత గొప్ప సైన్యాధిపతి, పరాక్రమవంతుడు. ఆయనకు ఎదురు లేదు. ఏ దేశం మీద యుద్ధం పోయినా, యుద్ధంలో ఉన్నవారు యుద్ధంలో పోయినా ఆ యుద్ధాన్ని సునాయాసంగా యుద్ధంలో గెలిచి తన రాజ్యానికి వచ్చేవాడు. అంత పరాక్రమవంతుడు. ఆ రాజు కూడా అతన్ని ఎంతో మెచ్చుకునేవాడు. ఆ సైన్యాధిపతికి దేహములో, శరీరంలో ఒక రోగం ఉంది. ఆ రోగం ఏంటంటే కుష్ఠవ్యాధి. ఏ రోగం అంట? కుష్ఠవ్యాధి. ఈ కుష్ఠవ్యాధితో అతను బాధపడుతూ ఉన్నాడు. శరీరంలో ఏమో కుష్ఠవ్యాధి ఉంది, ఆయనేమో ధైర్యవంతుడు, మంచి పరాక్రమవంతుడు. కానీ ఒక పక్కనేమో తనకు శరీరంలో ఉన్న రోగాన్ని చూసి అందరూ దూరం పోతూ ఉంటే, అందరూ దగ్గరికి రాకుండా, ఈ కుష్ఠవ్యాధి ఇతన్ని ముట్టుకుంటే నాకొస్తుందేమో, ఇతన్ని ముట్టుకుంటే నాకొస్తుందేమో అని అందరూ కూడా దూరం అవుతూ ఉన్నారు. అయితే వాళ్ళ ఇంటిలో ఒక చిన్న పని చేసే ఓ పాపను, ఒక చిన్న బిడ్డను వాళ్ళ ఇంటికి పని చేయడానికి తీసుకొని వచ్చినారు. తీసుకొని వచ్చి ఆ కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వ్యక్తి భార్య దగ్గర ఆ చిన్న బిడ్డ పని చేస్తూ ఉంది. ఆ బిడ్డ బాగోగాలు చూసుకుంటూ ఉంది. అయితే తన యజమానురాలుతో ఆ బిడ్డ అంటుందంట, అమ్మా అమ్మా అమ్మా, అయ్యగారికి, ఇదిగో పెద్ద అయ్యగారికి శరీరంలో ఈ కుష్ఠవ్యాధి ఉంది కదమ్మా, ఈ భయంకరమైన రోగం ఉంది కదమ్మా, ఈ రోగాన్ని బాగు చేసేవాళ్ళు నాకు తెలుసమ్మా. అంటే ఎవరు బాగు చేస్తారు? ఇగో మీ పెద్ద ఆయన, మీ అయ్యగారు అనేకమైన డాక్టర్ల దగ్గరికి వెళ్ళినాడు. అనేక మంది చెట్ల మందులు అంటూ, హోమియో మందులు అంటూ, ఆయుర్వేదిక్ మందులు అంటూ అన్ని మందులు తిన్నాడు. ఎక్కడ కూడా ఆయనకు స్వస్థత లేదు. ఎక్కడ కూడా ఈ శరీరం నుండి ఈ రోగాన్ని బాగు చేసేవాళ్ళు లేరు. నీవెవరి గురించి చెప్తున్నావు పాపా అని అంటే, అమ్మా ఒక దైవ సేవకుడు ఉన్నాడమ్మా, పలానా ఊర్లో యేసయ్యను పూజించే ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి. ఆ సేవకుడు ఈ కుష్ఠవ్యాధిని, ఈ రోగాన్ని బాగు చేయగలిగిన శక్తిమంతుడైన దేవుణ్ణి కలిగిన వ్యక్తి. ఆ సేవకుడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది అని అన్నప్పుడు, ఈ మాట తన భార్య విని, తన భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా
ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చినాం కదా, ఆ బిడ్డ ఒక మాట చెప్తూ ఉంది, ఈ మాటను మీరు వినండి, నా మాట వినండి. ఎన్నో ప్రయత్నాలు చేసినాం కదా, పలానా యెరూషలేము అనే ప్రాంతానికి వెళ్ళు, అక్కడ యేసు ప్రభుని నమ్మిన ఒక సేవకుడున్నాడంట, ఆ సేవకుని దగ్గరికి వెళ్ళు, ఆ ఎలీషా ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళు, ఆయన స్వస్థపరుస్తాడంట, ఆయన దేవుడు గొప్ప దేవుడంట, ఆయన ఆరాధిస్తున్న దేవుడు సమస్త విధమైన భారములో నుండి విడిపిస్తాడంట, ఆయన ఆరాధిస్తున్న దేవుడు చనిపోయిన వారిని సైతం తిరిగి లేపుతాడంట, మరణంలో నుండి జీవములోనికి నడిపిస్తాడంట అని ఈ మాటలు చెప్పినప్పుడు ఆ నయమాను అనే ఆ వ్యక్తి, ఆ సైన్యాధిపతి తన భార్య మాట విని ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతములో ఉన్న ఆ సేవకుని కలిసి ఆ సేవకుడు చెప్పిన మాట ప్రకారంగా యోర్దాను అనే ఆ నదిలో 7 సార్లు మునిగిన వెంటనే ఇదిగో ఆ నయమాను శరీరం మీద ఉన్న కుష్టంతా కూడా తొలగిపోయి చిన్న బిడ్డల పసి బిడ్డల దేహము వలె ఆయన శరీరము మార్చబడిందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో పసి బిడ్డల శరీరం వలె మార్చబడింది. శరీరంలో ఒక రోగం ఉంది, ఆ రోగాన్ని విడిపించుకోలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారు. ఈ భూమి మీద ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా, ఎంత పెద్ద చదువులు చదివిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినా ఆ రోగాన్ని బాగు చేయలేని పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. ఆ రోగము ద్వారా ఆ శరీరం అంతా మాంసమంతా కుళ్ళిపోయి కృషించిపోయి ఇక చనిపోతానేమో అనే పరిస్థితుల మధ్యలో, ఇక నేను బ్రతకను అనే ఆశలు కోల్పోయిన పరిస్థితుల మధ్యలో ఒక చిన్న బిడ్డ యేసయ్య గురించి చెబుతూ ఉంది. ఇదిగో పలానా ప్రాంతంలో ఒక సేవకుడున్నాడు, యేసు క్రీస్తు ప్రభుని నమ్మిన సేవకుడు, ఆ సేవకుని దగ్గరికి వెళితే నీకు స్వస్థత కలుగుతుంది అని ఈ మాట విన్న వెంటనే పరుగు పరుగున ఆయన ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి స్వస్థపరచబడినాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి దూరాన సమీపాన ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా నీ దేహంలో ఏ రోగం ఉందో నాకు తెలియదు, ఏ భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నావో నాకు తెలియదు. ఇదిగో నీవు ఇక నేను బ్రతకలేను, నాకు ఆత్మహత్య అనే శరణము అని చనిపోదామనే స్థితిగతుల మధ్యలో ఆలోచనలు కలిగి ఉన్నావో నాకు తెలియదు. అయితే ఈ రాత్రి నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను నమ్మిన యేసయ్య ఈ రాత్రి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే చెవియొగ్గి విను, యేసయ్య మాట విని యేసయ్య దగ్గరికి రా. అప్పుడు మీరేమవుతారో తెలుసా? బ్రతుకుతారు. మీ జీవితాలను కట్టుకుంటావు, నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, అప్పుల నుండి తొలగింపబడతావు, రోగాల నుండి సమస్యల నుంచి విడిపించబడతావు. ఉద్యోగాలు లేక, చదివిన చదువులకు సరి అయిన ఉద్యోగాలు లేక బాధపడుతున్నావేమో, బిడ్డలు సరిగ్గా చదవలేక, జ్ఞానము లేక ఉంటున్నారేమో. అయితే యేసయ్య దగ్గరికి రా. యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నాకు ఈ పరిస్థితులు ఉన్నాయ్యా, నాకు ఈ స్థితిగతులు ఉన్నాయ్యా, వీటన్నిటిలో నుంచి నన్ను విడిపించయ్యా అని ఒక్కసారి నువ్వు ప్రార్థన చేస్తే, యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నీ దగ్గరికి వచ్చి నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యల నుండి నిన్ను విడిపించి, ఇదిగో నీ ముఖములో ఒక సంతోషం, నీ కుటుంబంలో ఒక సంతోషం, నీ కుటుంబంలో ఒక ఆనందాన్ని నింపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం అంటుంది, ఇదిగో యేసు క్రీస్తు అందరికీ ప్రభు, కులమని మతమని ఏ భేదము లేదు, అందరికీ యేసయ్య ప్రభు. ఈ లోకములో ఉన్న ప్రతి మానవాని కొరకు, ప్రతి మనిషి కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. ప్రతి మనిషి పాపాన్ని, ప్రతి మనిషి శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. కామ క్రోధ మద మచ్చర్యాలు లేని దేవుడు, ఆ జన్మ బ్రహ్మచారి నేను ఆరాధిస్తున్న యేసయ్య. ఆయనలో ఎక్కడ కూడా పాపము లేదు, ఆయనలో ఎక్కడ కూడా శాపము లేదు. ఇదిగో నీవు నేను ఆ పాపపు అలవాట్ల వలన, ఆ పాపపు స్థితిగతుల వలన, ఆ వ్యభిచారము వలన, ఆ త్రాగుడు వలన, ఆ చెడు స్నేహాల వలన, ఆ సినిమాల వలన, ఆ స్థితిగతుల మధ్యలో నీవు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకుండగా, ఆ అగ్నిలో పడిపోకుండగా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ భయంకరమైన పరిస్థితిలో నీవు పడిపోకుండగా నిన్ను నన్ను రక్షించడానికి 2000 సంవత్సరముల క్రితం దేవుడే మనిషి రూపంగా ఈ లోకంలో పుట్టి, ఇదిగో దేవుడే మనిషిగా ఈ భూమి మీదకి పుట్టి, ఈ భూమి మీద పుట్టి మనుషులందరూ చేసిన పొరపాట్లన్నీ కూడా, మనుషులందరూ చేసిన తప్పులన్నీ కూడా, మనుషులందరూ అనుభవించవలసిన శిక్షను యేసయ్య మీద వేసుకొని యేసయ్య ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వ్రేలాడినాడు.
ఆమేన్, హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతుంది. ఎడ్ల రక్తం వలన, గొర్రెల రక్తం వలన పాపాలు తొలగిపోవు. పరిశుద్ధుడైన దేవుడే మనుషులందరి పాపాలు ఆయన మీద వేసుకొని చనిపోతేనే తప్ప, ఆయన రక్తము కారుస్తేనే తప్ప మనుషులందరికీ విమోచన కలుగుతుంది, పాపము నుండి విడుదల కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీటి ద్వారా పాపాలు క్షమించబడవు, రక్తము ద్వారా పాపాలు క్షమించబడవు. ఇదిగో యేసు రక్తం, పవిత్రమైన ఆయన రక్తము ద్వారానే నా పాపాలు క్షమించబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ మంచి సువార్తమానం మీరు వింటూ ఉన్నప్పుడే చెవియొగ్గి నీ పరిస్థితులను బట్టి దేవుని దగ్గరికి రా. నీ స్థితిగతులను బట్టి దేవుని దగ్గరికి రా. నీ పరిస్థితులను, నీ స్థితిగతులను బాగు చేసే దేవుడు నజరేయుడైన యేసు. ఆయన నోరుండి మాట్లాడగల దేవుడు, ఆయన చెవులుండి వినగల దేవుడు, ఆయన కన్నులుండి చూడగల దేవుడు. యేసయ్యా నా సమస్యను తీర్చు అని అన్న వెంటనే ఆయన నీ పక్కనే ఉండి నీ సమస్యలు, నా సమస్యలు తీర్చడానికి శక్తిమంతుడు. ఈరోజు ఈ మాట ప్రకటిస్తున్న నేను కూడా చనిపోయి 14 సంవత్సరాలు కావాల్సి ఉండేది. నా తల్లిదండ్రులు నా మీద ఆశలు వదిలేసుకున్నారు. నేను చనిపోవాల్సిన వాడిని. భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాను. ఆ పరిస్థితిలో నుండి, ఒక పెద్ద యాక్సిడెంట్ నుండి, మరణంలో నుండి నా దేవుడు నన్ను తప్పించి 14 సంవత్సరాలు నేను చనిపోయి నా ఫోటో గోడకు పెట్టి నా ఇంటిలో ఉండేది. నా తల్లిదండ్రులు ఎప్పుడో మర్చిపోయేవాళ్ళు నన్ను. కానీ నా దేవుడు 14 సంవత్సరాల నుండి ఇంతవరకు నన్ను సజీవ లెక్కలో ఉంచి ఆ మరణంలో నుండి నన్ను విడిపించినాడు. ఎవరు చేసినారు ఇది అని నేను అంటే, ఇదిగో నేను నమ్మిన యేసయ్య నాకు ప్రాణం పోసినాడు. నేను నమ్మిన యేసయ్య మరణంలో నుండి నన్ను జీవములోనికి నడిపించినాడు. నన్ను నడిపించిన యేసయ్య మిమ్మల్ని నడిపించలేడా? నన్ను బాగు చేసిన యేసయ్య మిమ్మల్ని బాగు చేయలేడా? రోజుకి 120 సిగరెట్లు తాగేవాడిని, రోజుకి ఒక హాఫ్ మందు తాగేవాడిని. నా తల్లిదండ్రులు నా గురించి ఏడవని రోజు లేదు. ఎందుకు కన్నాను వీణ్ణి ఎందుకు కన్నాము వీణ్ణి అని ఎంతో భయంకరంగా నా తల్లిదండ్రులు రోదన చేసినారు. ఆఖరికి వీణ్ణి విషమిచ్చి చంపుదామా అనే పరిస్థితిలోనికి నా తల్లిదండ్రులు మార్చబడినారు. అంత భయంకరమైన జీవితం జీవించిన నన్ను, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుడు ఆ మందు అలవాటు నుండి, ఆ సిగరెట్ల వ్యసనము నుండి, ఆ సినిమాల నుండి, ఆ వ్యభిచారము నుండి, ఆ పాపము జీవితంలో కృంగిపోయి కృషించిపోయి నరకానికి దగ్గర పడుతూ, మరణానికి దగ్గర పడుతున్న నా జీవితాన్ని మార్చిన దేవుడు ఆ నజరేయుడైన యేసు ప్రభు ఈరోజు ఈ ప్రాంతములో, దూరాన సమీపాన ఈ మాటలు వింటున్న వారి ప్రతి ఒక్కరి జీవితాలను మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీవు, నేను, యేసయ్య మాటలు నీ చెవిన పడగానే రిబా షబాలా తురాలా కతర్రబా, నీ చెవిన పడగానే నీ పరిస్థితులన్నీ కూడా మర్చిపోయి ఒక్కసారి మోకరించి, యేసయ్యా నా పరిస్థితులను మారుస్తావా, నా పరిస్థితులను మారుస్తావా? మనుషులను నమ్ముకున్న చెయ్యి విడిచిపోయినారు, బంధువులను నమ్ముకున్న విడిచిపెట్టి వెళ్ళిపోయినారు, స్నేహితులను నమ్ముకున్న విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఒంటరిగా నా జీవితాన్ని జీవిస్తున్నాను యేసయ్యా. ఇక ఆధారము లేక, ఈ సమస్యలు తీర్చేవాళ్ళు లేక, రోజు రోజు సమస్యలు ఎక్కువవుతున్నాయి కానీ సమస్యలు తక్కువ కాని పరిస్థితుల మధ్యలో నేను బ్రతుకుతూ ఉన్నాను యేసయ్యా అని నువ్వు ఒకవేళ బాధపడుతూ ఉన్నావేమో, ఒకవేళ నీ జీవితాన్ని ఇలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు కృంగిపోయే స్థితిగతుల మధ్యలో ఉన్నావేమో, అయితే ఈ రాత్రి ఒక విడుదల, ఈ రాత్రి ఒక శుభవార్త. ఆ శుభవార్త ఎవరంటే నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. ఈ యేసు దగ్గరికి రా. ఆ యేసయ్య దగ్గర ఆయన సన్నిధానంలో నీవు చేసినటువన్నీ కూడా ఒప్పుకో. ఆయన ఖచ్చితంగా నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. యేసయ్య అంటూ ఉన్నాడు, మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తా. మీ యొద్దకు వచ్చి మీ ఇంటిలో నేను అడుగు పెడతా, నీ జీవితంలో నేను అడుగు పెడతా. నువ్వు ఎదుర్కొంటున్న, అనుభవిస్తున్న సమస్యలన్నిటిలో నుండి, పరిస్థితులన్నిటిలో నుండి విడుదలిస్తా. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల,
ఆ నజరేయుడైన యేసు ఈరోజు నీ ఇంటిలోనికి రావడానికి, నీ నీ జీవితంలో అడుగు పెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. అడుగు యేసయ్యను. యేసయ్యా, నా జీవితంలో అడుగు పెట్టేసయ్యా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలగజేస్తా. విశ్రాంతి లేని పరిస్థితుల మధ్యలో ఉన్నావేమో, కృంగిపోయిన జీవితాలలో జీవిస్తున్నావేమో, ఈ రాత్రి నా దేవుడు అంటూ ఉన్నాడు, ఇక భారము మోసినది చాలు, ఇక కృంగిపోయినది చాలు, ఇక ఏడ్చినది చాలు, ఇక రాత్రంతా నిద్రలేని పరిస్థితులు చాలు, ఇక నా బ్రతుకు గురించి, నీ బ్రతుకు గురించి ఆలోచించింది చాలు. ఈ రాత్రి ఒక విడుదల, ఈ రాత్రి ఒక విడుదల నా యేసు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి రా, నీ భారమంతటిని కూడా తీసివేస్తాడు. 18 సంవత్సరాలు దురాత్మ చేత బాధపడుతున్న, దయ్యపు శక్తుల చేత బాధపడుతున్న ఆ స్త్రీ భారాన్ని తీసివేసిన దేవుడు ఇదిగో ఈ రాత్రి నీ భారమును తీయడానికి, నీ మీద నీవు అనుభవిస్తున్న సమస్యను తీయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయనను ఆహ్వానించు, ఆయనను ఆహ్వానించు. ఇదిగో ఆయన మాట విని, ఆయన మాట నీ చెవిన పడుతూ ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వస్తే నీవు బ్రతుకుతావు. నీవు బ్రతకలేని పరిస్థితుల మధ్యలో ఉన్నావేమో, జీవించలేని పరిస్థితుల మధ్యలో ఉన్నావేమో, నీకున్న బాధలు, సమస్యలు, రోగాలు మరణానికి దారి తీస్తున్నాయేమో, అయితే నా యేసయ్య దగ్గరికి రా, ఆయన నిన్ను బ్రతికిస్తాడు, ఆయన నిన్ను బ్రతికిస్తాడు. నా యేసయ్య అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. ఆయన జీవిస్తాడు నిన్ను, ఆయన నిన్ను జీవింపజేస్తాడు. పాపము నుండి, శాపము నుండి విడిపిస్తాడు. నీవు పడి కృంగిపోతున్న ఆ ఊబిలో నుండి, ఆ వ్యసనాల మధ్యలో నుండి ఎవ్వరు కూడా బయటికి తీసుకురాలేని పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నావేమో, ఈ రాత్రి నా యేసయ్య నన్ను విడిపించినాడు, నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ వ్యసనాల మధ్యలో ఉన్నావన్నా సరే, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యసనాలు నిన్ను పీడిస్తున్నా సరే, ఆ వ్యసనాలం అనే గుంటలో, వ్యభిచారం అనే గుంటలో పడిపోయినా సరే, ఇక ఎవరికి చెప్పుకోలేక రహస్య పాపాలలో ఉన్నావేమో, బయటికి రావడానికి ఆశపడుతున్నావు కానీ ఎవరు కూడా బయటికి తీసుకురాలేని పరిస్థితుల మధ్యలో ఉన్నావేమో, ఈ రాత్రి నా యేసయ్య ఒక విడుదల నీకు ప్రకటించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నా యేసయ్య ఒక విడుదల ప్రకటించబోతూ ఉన్నాడు. రా, యేసయ్య దగ్గరికి రా, యేసయ్య దగ్గరికి రా. నా యేసయ్య నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దూరాన సమీపాన ఈ మాటలు విన్న మీరు ఎక్కడ ఉన్నా సరే చిన్న ప్రార్థన చేసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. ఇంకా ఎన్ని రోజులు ఏడ్చి 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 బ్రతుకుతావు? ఇదిగో సంతోషకరమైన ఈ వార్తను, ఈ సువార్త మానమును నీవు విన్నప్పుడే నీకు విడుదల కలుగుతుంది. ఒక చిన్న మాట హృదయంలో ఎక్కడున్నా సరే అక్కడనే కూర్చొని, ఎక్కడున్నా సరే అక్కడనే కూర్చొని, యేసయ్యా నా బ్రతుకును మార్చయ్యా, నా బ్రతుకును మార్చయ్యా అని చిన్న ప్రార్థన చేసుకో. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, జీవాధిపతి, నమ్మదగిన తండ్రి, ఈ సాయంకాల సమయమందు ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి తండ్రి ఈ సువార్త కూడికను మీరు జరిగించినందుకే స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం అయ్యా. అవును ప్రభువా, ఈ ప్రాంత ప్రజలు ఎవరెవరు ఏ బలహీనతల మధ్యలో, ఏ సమస్యల మధ్యలో, ఏ ఇరుకులు ఇబ్బందుల మధ్యలో తండ్రి, మరి ఆర్థికమైన ఇబ్బందుల మధ్యలో సతమతమవుతూ ఉన్నారు ప్రభువా, వాళ్ళ సమస్యలన్నిటిలో నుండి కూడా వాళ్ళని విడిపించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నా ప్రభువా. తండ్రి, ఏ వ్యసనాల మధ్యలో వాళ్ళు కూరుకుపోయినారో, ఎవరు కూడా ఆ వ్యసనాల నుండి విడిపింపబడలేని పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఉన్నట్టున్నారు తండ్రి, వాళ్ళందరినీ కూడా మీరు చెయ్యిచ్చి లేవనెత్తమని కోరుకుంటున్నాను తండ్రి. వాళ్ళ జీవితాలలో మీరు అడుగు పెట్టండి. ఈ రాత్రి ఎవరెవరైతే ప్రార్థన చేసుకుంటున్నారో, యేసయ్యా నా జీవితంలో అడుగుపెట్టు, నా కుటుంబంలో అడుగుపెట్టు, నా పరిస్థితులు మార్చయ్యా అని ఎవరైతే అడుగుతూ ఉన్నారో వాళ్ళ జీవితాలలో, వాళ్ళ ఇంటిలో మీరు అడుగుపెట్టి వాళ్ళ పరిస్థితులన్నీ కూడా మీరు తీర్చమని కోరుకుంటూ తండ్రి, ఈ రాత్రి ఈ ప్రాంతంలో మీ వాక్యాన్ని మేము చల్లినాం తండ్రి. ఏదో ఒక రోజు తండ్రి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రక్షింపబడతారని, సత్యము తెలుసుకుంటారని, యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకుంటారని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలందరిని ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనులలో, బిడ్డల చదువులలో మీ కృపను తోడుగా ఉంచండి ప్రభువా. ఏ ఒక్క కుటుంబం బాధపడకూడదు ప్రభువా. ప్రతి కుటుంబాలు సంతోషంగా ఉండాలి ప్రభువా. వాళ్ళు కష్టపడిన సంపాదన అంతా కూడా, కుటుంబం అంతా కూడా అనుభవించేటట్లు కృప దయచేయండి ప్రభువా. అయ్యా, చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తూ, వ్యాపారంలో నష్టము అనుభవిస్తూ
ఎంతోమంది ఉన్నట్టున్నారు. వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళు చేస్తున్న వ్యాపారాలను అత్యధికంగా ఆశీర్వదించండి, లాభాలను మీరు అనుగ్రహించండి, నష్టాల నుంచి విడిపించమని కోరుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మీ చేతికి అప్పచెప్తూ, ఈ సంఘాన్ని, ఈ పరిచర్యను కూడా మీ చేతికి అప్పచెప్తూ మమ్మల్ని మీరు వాడుకున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనకును, మన వలె ఆరాధిస్తున్న సకల కోటి పరిశుద్ధులకును, ఈ ప్రాంత ప్రజలందరికీ ఆయన కృప కాపుదల సన్నిధి ఎల్లప్పుడూ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.